విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చంద్రబాబు స్వార్థ రాజకీయం, జరగని తప్పుపై రాద్ధాంతం. ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ లేక కల్తీ నేయని వాడనే లేదు. ఇక అపచారానికి తావెక్కడ? చంద్రబాబుది స్వార్థ రాజకీయం కోసం జరగని తప్పుకు రాద్ధాంతం చేస్తానంటే, జరగని తప్పుకు రాద్ధాంతం చేయటమే రాజకీయం అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన రాజకీయం అంటేనే ఈ రాద్ధాంతం, జరగని తప్పుకు రాజకీయం, జరగని విషయానికి రాద్ధాంతం చేయటమే ఆయన రాజకీయం అనేది సాక్షి పేపర్ ఇవాళ రాసింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాసిండు. చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా దాని యొక్క ప్రతిష్టని మసకబార్చే ప్రయత్నం చేస్తాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాసిండు. దానిపైన సాక్షి పేపర్ ఒక బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై సీఎం చంద్రబాబు నిరాధార ఆరోపణలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారు. కోట్లాది మంది భక్తుల మధ్యలో అనుమాన బీజాలు నాటుతున్నారు. ఇలా చేయడం దుర్మార్గమని, అన్యాయమని చంద్రబాబును మందలించండి. ఆలయ పవిత్రతను దెబ్బతీయొద్దని గట్టిగా చివాట్లు పెట్టండి. టీటీడీ ఔన్నత్యం దెబ్బతీనేలా నిస్సిగ్గుగా వ్యవహరించడం తగదని బుద్ధి చెప్పండి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరలించడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి లెటర్ రాసిండు. వాస్తవంగా ఇది సరే, జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీకి లెటర్ రాసిండా, ఏమి రాసిండా అనేది పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దీంట్లో కొంత బాధాకరంగా ఉంది. అక్కడ జరిగిందా కల్తీ, నెయ్యిలో కల్తీ జరిగిందా, ఆ కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూలో వాడారా ప్రసాదంలో? ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన విశ్వాసము, భక్తికి సంబంధించింది, హిందూ మనోభావాలకు సంబంధించింది. దీన్ని బజాట్లో పెట్టి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి ప్రచారంగా చేయాల్సిన దానిపైన చర్యలు తీసుకోవాలి. వాస్తవంగా అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా దాన్ని పబ్లిసిటీ చేయొద్దు. మామూలుగా మన ఇళ్లలోనే చిన్న చిన్న తప్పులు జరిగితే, మన పిల్లలు చేస్తే వాడు మనకి తెలియకుండా సిగరెట్ మందో తాగితే దాన్ని బజార్లో పెట్టం. దాన్ని బజార్లో పెట్టి మొత్తం వాడు పరువు తీసే కార్యక్రమం చేసి వీడు సిగరెట్ తాగిండు, మందు తాగిండని మొత్తం డమకాయ చెప్పరు ఎవరు. వాడిని 4 గదులు మధ్యలో కౌన్సిలింగ్ ఇస్తారు, మందలు ఇస్తారు. తల్లో తండ్రో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు మందలించి ఇంకొకసారి తప్పు జరగవద్దు అని చెప్పి అవసరమైతే పనిష్మెంట్ ఇస్తారు ఇంటర్నల్గా. కానీ ఎప్పుడైతే మనం వాడిని ఎక్కువ పబ్లిసిటీ చేసి ఎక్కువ చేసినో, పరువు, ఆ కుటుంబానికి సంబంధించిన పరువు, ఎవడైతే బాధితుడు ఉంటాడో వానికి సంబంధించిన పరువు పోయే అవకాశం ఉంది. ఇక్కడ అదే జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన దేవస్థానం. దాని పరువుని బజారున పెట్టే కార్యక్రమం ఎత్తుకొనడు, రాద్ధాంతం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు జరగట్లేదు అనట్లేదు, తప్పు జరిగిందా లేదనే విషయాల్లో ఓట్ల మనం. తప్పు జరగవచ్చు, ఉండకపోవచ్చు, కానీ చర్యలు తీసుకోండి. మీరు తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే రైట్ ప్రభుత్వానికి ఉంది, తీసుకోవాల్సిందే కూడా. వాస్తవంగా ఇది కొన్ని కోట్ల మంది విశ్వాసానికి సంబంధించింది. ఏ మాత్రం చిన్న తప్పున్నా, కల్తీ జరిగినా అది ఎంత స్థాయి వ్యక్తులైనా బండారం బయట పెట్టాలి, వాళ్ళకు సంబంధించి కఠినమైన శిక్షలు వేయాల్సింది. కానీ అవన్నీ వదిలేసి పబ్లిసిటీ చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారు. అయిపోయింది తిరుమల పని, టీటీడీ పని అయిపోయిందని పదే ఒకే తప్పుని, ఒకే మాటని పదే చెప్తున్నారు కొన్ని వందల సార్లు. ఇది దురదృష్టకరం, దౌర్భాగ్యమైన పరిస్థితి. దీనిపైన నిజంగానే కేంద్రం కూడా జోక్యం చేసుకోవాలి. పదే జోక్యం చేసుకొని దీంట్లో ఏదో పెద్ద అయిపోయింది, మొత్తం భూమి బద్దలైపోయింది కానీ ప్రచారం చేస్తే కాదు కదా. నిజంగానే తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకుంటే కదా దాని మీద ఆ ఇష్యూ క్లోజ్ అయ్యేది. చర్యలు తీసుకోకుండా ప్రెస్ మీట్లు పెట్టి రకరకాల మాటలు రకరకాల వ్యక్తులు చెప్తుంటే హిందువుల మనోభావాలు ఏం కావాలా? అక్కడ జరిగిన తప్పేం కానీ మీ ప్రచారం వల్ల ఇంకా అపకీర్తి అవుతుంది, అపచారం అవుతుంది. అది గమనించుకుంటున్నారు లేదు తెలవట్లే. మీ రాజకీయాల కోసం చాలా ఇష్యూస్ ఉంటాయి. దీనిని ఎందుకు లాగుతున్నారు రాజకీయాల కోసం? జగన్మోహన్ రెడ్డి ఏదో చేసిండు అయిపోయింది అనే కంటే
ఆ చేసింది ఏందో శిక్షించండి అయిపోద్ది. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డిపై ప్రజలపైన తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్చే ప్రయత్నం చేస్తే ఇది ప్రజలు, పవిత్రత, హిందూ మనోభావాలు, విశ్వాసాలకు సంబంధించి మీరు దెబ్బతీస్తున్నట్టే లెక్క. ఇది ఒక రకంగా డివిజన్ వద్ద మతాల మధ్య కూడా. నిన్న పవన్ కళ్యాణ్ గారు అదే ముస్లిం సంబంధించిన మసీదులోనో చర్చిలోనో జరిగితే ఎట్లే ఉంటారా అని ఒక డివిజన్ చేసే కార్యక్రమం ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడండి. మసీద్ ఏంది, చర్చి ఏంది, మందిర్ ఏంది, టీటీడీ ఏంది, ఏదైనా ప్రభుత్వం వ్యవహరించాల్సింది తీరు వ్యవహరించాల్సిందే. అది మసీదులో జరిగినా, చర్చిలో జరిగినా, మందిర్లో జరిగినా, ఇంకో దాంట్లో జరిగినా దాని ప్రచారం కాదు మీరు చేయాల్సింది. ఇది ప్రచారం చేసే ఇష్యూ కాదు. ఏదో ప్రభుత్వ వ్యవహారాల్లో నిధులు కొమ్ముకోవడమో ఇంకోటో అంటే ప్రచారం చేసుకోండి, తప్పులేదు, చేయాలి ప్రచారం. దీంట్లో ప్రచారం కంటే కూడా పని ఉండాలి. దీన్ని ఎంత మీరు ప్రచారం చేస్తున్నారో దాని పవిత్రతని మంటగలుపుతున్నట్టు లెక్క అనేది ఇవాళ ప్రజలు హిందువుల విశ్వాసాన్ని నమ్మేటోళ్ళు రైతుండ్రు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పదే పదే దాడి చేస్తారు. మనమే అనుకుంటూ తిరుమల తిరుపతి ఒక పవిత్రమైన దేవస్థానం, అక్కడ చిన్న తప్పు చేసినా వాళ్ళకి అది కొట్టుకుంటుంది, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ పడుద్ది అంటారు. పడుద్ది, తప్పు చేసిన వాడికి ఎట్లా పడుద్ది, మీరు చట్ట ప్రకారం కూడా చర్య తీసుకుంది. దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేసేది? అది అత్యంత పవిత్రమైన దేవాలయం. ఎట్లాగ తప్పు చేసినోడు నిజంగానే ఒకవేళ డాంబికాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా తప్పించుకోలేడు. చట్టం నుంచో ప్రభుత్వం నుంచి తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి నుంచి తప్పించుకోలేడు అనేది హిందువుల మనోభావం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు శిక్షిస్తారు వాళ్ళని. మీరెందుకు పదే పదే ప్రచారం చేస్తారు? అంటే తిరుమల పవిత్రతని, తిరుమల నమ్మకాన్ని కూడా మీరు దిగజార్చే ప్రయత్నం చేస్తారు అనేది అలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిపైన నరేంద్ర మోడీ గారికి లెటర్ రాసి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని డైవర్షన్ చేయడానికి, హామీల అమలు గురించి ప్రజలు అడగకుండా ఉండడానికి దీన్ని తీసుకున్నాని ఇది ఒక సెంటిమెంట్ని అయితే రాజేసే ప్రయత్నం చేశారు. లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు, కల్తీ జరిగినట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశాన్ని కులమతాలకు ఆపాదించి లౌకికత్వాన్ని దెబ్బతీయకూడదు. ఏకత్వం పేరుతో దేశ ఐక్యతను దెబ్బతీస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏచూరి సంతాప సభలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు సనాతన ధర్మం గురించి ఆ పెద్ద మనిషికి తెలుసా అంటూ పవన్పై పరోక్ష వ్యాఖ్యలు. లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు, వాస్తవం సరికాదు చేస్తున్నారు. రాజకీయాలు రాద్ధాంతమే చేస్తున్నారు తప్ప నిజంగానే లడ్డూ పైన భక్తి, లడ్డూ పైన ప్రేమ, లడ్డూ యొక్క పవిత్రత గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇగో ఈ స్థాయిలో ప్రచారం రాద్ధాంతం చేయరు, రాజకీయాలు చేయరు. అదేదో సాగునీటి ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్టు, దాంట్లో కుంభకోణం జరిగింది, కూలింది, కుంగింది అంటే ప్రచారం చేసుకోవచ్చు. ఇది ఒక సున్నితమైన అంశం. ఒక మతానికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి, కొన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించి వాళ్ళ మనోభావాల నమ్మకాలను మీరు మంట కలిపే ప్రయత్నం చేస్తారు. ఆడేదో జరిగిపోయింది అని చెప్పి పదే పదే చెప్పిందే చెప్తున్నారు. నిజంగానే జరిగితే మనం నమ్ముతున్న విశ్వాసాల ప్రకారం దేవుడు చూసుకుంటాడు. మీరు చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం చూసుకోండి. కానీ పేపర్లు, టీవీలలో పబ్లిసిటీ ఏంది? ఇది పేపర్లో టీవీలో చెప్తే ఏమొస్తుంది? ఏమి రాదు. అంటే రాజకీయంగా మీ ప్రత్యర్థి పార్టీ పైన 4 రోజులు విషం కక్కటానికి పనికి వస్తుంది తప్ప దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారు, దాన్ని ఎంతవరకు తీసుకుంటారు, దాంట్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది అది భవిష్యత్తు చెప్పింది. మళ్ళీ దీనిపైన సిట్ అట. ఈ సిట్టుల్లో నమ్ముతారు. ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, రాష్ట్రం విడిపోయాక కానీ, అటు తెలంగాణలో ఇటు ఏపీలో చేసిన సిట్టులో ఏ సిట్ అయినా బయటపడ్డదా? సరైన పద్ధతిలో వచ్చిందా రిపోర్టు? రాదు. సిట్ అంటే ఎవరు? ప్రభుత్వం వేసే సిట్టు, ప్రభుత్వం చెప్పినట్టు నివేదికలు వస్తాయి. ఈ స్థాయిలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి అందులో పోయి కల్తీని ఆయన కలిపిండి చేస్తున్నాయని చెప్తున్నాక ఇక ఆ సిట్ రిపోర్ట్ ఏమైతే అదే అవుతుంది. ప్రభుత్వ పెద్దలు చెప్పేది, ప్రభుత్వ పెద్దల సూచనలు, ప్రభుత్వ పెద్దల మైండ్కి అనుగుణంగానే సిట్లు ఎత్తే కానీ సిట్లు ఏదో అద్భుతంగా ఆకాశం నుంచి ఊడిపడవు. ఆ సిట్ బదులు సిజై సిట్టింగ్ జడ్జితో చేయమంటున్నారు, వాళ్ళు సవాల్ ఇసిరారు. సిబిఐతో చెప్పి అంటున్నారు. ఈ ఏపీకి సంబంధించిన పోలీస్ సిట్ కాకుండా బయట థర్డ్ పార్టీతో చెప్పిండు. అప్పుడు తెలుస్తాయి నిజాలేందో. నిజంగానే తప్పు చేసి శిక్ష పడాల్సిందే, చర్య తీసుకోవాలి, తప్పులేదు. దాంట్లో 100కి 100% ఎవడైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపైన చర్య తీసుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇంకొక ఆయన సజ్జల రామకృష్ణారెడ్డో టీటీడీ చైర్మన్లో పోయి కల్తీనై కలిపారని తేలిందనుకో తప్పనిసరి చర్యలు తీసుకోవాలి. మనం చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా యంత్రాంగాలు దేవుడు చర్యలు తీసుకుంటాడు. దాంట్లో డౌటే లేదు, డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆ నమ్మకం, ఆ పవిత్రత ఇలా ఆ దేవాలయానికి ఉంది.
దాన్ని వదిలిపెట్టి ఇక అసలు మిగతా రాష్ట్రంలో ఏ ఇష్యూ లేదన్నట్టు ఇవాళ మీడియా కూడా ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ మీడియా పేపర్లు టీవీ ఛానళ్ళు పదే పదే లడ్డు 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 అంటే ఇంకా ఎక్కువ రోజులు మాట్లాడితే ప్రజలు పట్టించుకోరు. ఎక్కువ దాన్నే పట్టుకోవడం వల్ల దీని వెనక ఏదో కుట్ర ఉంది, కుంభకోణం ఉంది, కావాలనే ఈ ప్రచారం చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు పాస్ అనేది అర్థమైంది. అందుకే నేను అడావుడికి సిట్ వేశారు. ఆయన బివి రాఘవులు గారు చెప్తుంటే లడ్డూ పేరుతో రాజకీయం సరికాదు అని. వాళ్ళు కావాల్సిందే రాజకీయం. లడ్డూ పేరుతోని లడ్డూలో ఏదో జరిగింది అందుగా రాజకీయం కోసమే దాన్ని ఏది సరికాదు అనుకుంటాం అది చేయటమే రాజకీయ నాయకులు అసలైన ఇలా జరుగుతున్న రాజకీయం అదే. నిజంగానే జనం కోసం చేసే రాజకీయం అయితే ఇట్లా ఉండదు. నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపలేదు, కల్తీ నెయ్యి వాడేశారు. ఈవో చెప్పిన దానికి భిన్నంగా చంద్రబాబు వ్యాఖ్యలు. ఇది ముఖ్యమంత్రి గారు చెప్తుండు. నెయ్యి ట్యాంకర్లు వెనక పంపలేదు, ఆ కల్తీ నెయ్యిని వాడిని జనాలకు పంపిన జూన్ 23 నాడు అంటుండు. అదే జూలై 23 నాడు. ఏ ప్రభుత్వం ఉంది? ఎందుకు పంపలే? కల్తీ అని తేలేక వెనక్కి పంపకుండా వాడారు అంటే ఇవాళ ముఖ్యమంత్రి కానీ టీటీడీ కానీ యంత్రాంగం ఎవరిది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం తప్పిదం కాదు అది. పదే పదే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అందులో కలిపిండంటున్నారు కానీ వాస్తవంగా కల్తీ నెయ్యి ట్యాంకర్లు గుర్తించింది మీరు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఉన్న ట్యాంకర్లు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ట్యాంకర్లు అప్పుడే వాడారు. నిజంగా కల్తీ జరిగిందా లేదా తెలవాలంటే అప్పుడున్న లడ్డు అప్పుడున్న నెయ్యో పరీక్షలు చేస్తే తెలుస్తుంది. మీరు చేసిన నెయ్యి కానీ మీరు చేసిన లడ్డూల పరీక్ష ఎప్పుడుది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు సంబంధించింది. అంటే ఆ తప్పిదం ఎవరిది? మీరు అన్నట్టు ఆ నెయ్యి ట్యాంకర్లు వెనక పంపలేదు అంటే తెలిసి, అంటే ఆవు కొవ్వు ఆవు ఫ్యాట్ ఉందని తెలిసి కూడా మీరు వెనక్కి పంపలేదంటే దాని ఉద్దేశం ఏంది? రాజకీయం రాద్ధాంతం కోసమే కదా. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత ఏమన్నా కానీ అని కలిపినట్టేగా. ఇలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాంప్లెట్ పత్రికలు పదే పదే ఏం చెప్తున్నాయి? పవిత్రతను మంట కలిపిండు. ఎవరు పవిత్రతను మంట కలిపింది? నెయ్యి ట్యాంకు వచ్చిన దాన్ని ఆ ట్యాంకర్ని ఎందుకు వెనక్కి పంపలేదు? కల్తీ అని తెలిసి. కల్తీ అని తెలిసిన తర్వాత కూడా మీ గవర్నమెంట్లో జూలై నెలలో ఎందుకు దాన్ని లడ్డూల తయారీలు వాడారు అనేది గల ఇవాళ ప్రశ్న. ఆయన ఈవో గారు ఒకవైపు ఆ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశాం, ఆ నెయ్యి ట్యాంకర్లో వెనక పంపేశాం అంటే సీఎం గారు ఆ నెయ్యి ట్యాంకర్లు వెనక పంపలేదు, మేము కల్తీ దాన్ని వాడినాం. వాస్తవంగా నిజాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజులు అప్పుడు తయారు చేసిన లడ్డూలు ఉండవు, అప్పుడు వాడిన నెయ్యి ఉండదు, రెండు ఉండవు. వాస్తవాలకు పోతే మరి ఎక్కడి నుంచి మీరు పదే పదే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేసిండు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడున్న టీటీడీ చైర్మన్ చేసిండు అంటున్నారు? అంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు వచ్చిన నెయ్యి, ఇప్పుడున్న లడ్డూలను బేస్ చేసుకుని, ఇప్పుడున్న లడ్డూలు కానీ ఇప్పుడున్న నెయ్యి కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వం జరుగుతున్న టీటీడీకి సంబంధించిన వ్యవహారం అది. ఎస్, కంపెనీ ఇప్పుడున్న టీటీడీఓ ఇప్పుడున్న ప్రభుత్వం నెయ్యి కల్తీది కలపమని చెప్పదు, కానీ ఆ సంస్థ పైన చర్యలు తీసుకోవాలి, సోకాదు నోటీలు పంపాలి తప్ప ఇవాళ జరిగిన దానికి జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా జరిగిందని పదే పదే దాన్నే చెప్పే ప్రయత్నం, రాజకీయం రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఈవో టీటీడీ ఈవో గారేమో లేదు లేదు వెనక్కి పంపినాం, మేము కల్తీ నెయ్యి వాడలేదంటాం. లేదు, మేము కల్తీ నెయ్యి వాడే లడ్డూలు జనాలకు పంచడం ఆవు కొవ్వుతో తయారు చేసిందని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. ఇది రాజకీయం రాద్ధాంతం కాబట్టి ఏమంటారు? కామన్ సెన్స్ ఉండాలి కొద్దిగా. ఇది మన ప్రభుత్వం కాలంలో వచ్చిన ట్యాంకర్లు కల్తీ అయినాయి అంటున్నారు, దాన్ని వెనక్కి పంపినాం అని చెప్పాలి కానీ కలిపినాం మేము కలిపి పంచినాం అని చెప్తే మరి ఏం చెప్తున్నట్టు? పిచ్చి కోతలో అరాచకాలు, కల్తీ నెయ్యి ట్యాంకర్లను జూలై 23 వెనక్కి పంపించామని టీటీడీ ఈవో శ్యామలారావు. అయినా శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు. దారుణమైన అబద్ధం చెప్పిన సీఎంకు వంతపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయాల కోసం శ్రీవారిని వాడుకోవడంపై భక్తులు, ఆధ్యాత్మికతలు, టీటీడీ అధికారుల ఆగ్రహం. దాంతో దేవుడే తనతో ఆ మాట చెప్పించారేమోనంటూ బాబు సరికొత్త డ్రామా. అధికారంలో ఉంటూ విడ్డూరంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షట. ఏం ప్రాయశ్చిత్తం అంటే కల్తీ నెయ్యిని మేము కలిపిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు మీరు. జూన్ 23న జూలై 23నే వెనక్కి పంపించినా అని ఈవో చెప్తుండ్రు, లేదు పంపలేదు అంటున్నాడు. అది పంపారా పంపలేదు పక్కన పెడితే జూలై 23నున్న ఈవో ఈయన, జూలై 23నున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే మీ యొక్క తప్పిదాన్ని ప్రజలపై నెట్టే కార్యక్రమం. ఎస్, అందులో కల్తీ జరిగిందంటే కంపెనీ తప్పిదం అది, అయినా కానీ తెలిసి దాంట్లో కలిపారంటే మీ తప్పిదం. ఇప్పుడు
కంపెనీకి చివాట్లు పెట్టి ఎనికి పంపాలా? అది రొటీన్ కార్యక్రమం. ఏ రోజుకి ఆ రోజు వచ్చిన ట్యాంకర్ టెస్ట్ చేసి చాలాసార్లు చాలా ట్యాంకులు ఎనికి పంపిన దాఖలాలు ఉన్నాయని ఇవాళ టీటీడీ యంత్రాంగం చెప్తుంది. అదేదో పెద్ద అద్భుతం కాదు, ఏనే వచ్చే కనిపెట్టినట్టు అందులో ఏదో ఉన్నట్టు చిన్న తేడా ఉన్న ఇంటినే ఎనికి పంపే కార్యక్రమం ఫస్ట్ నుంచి ఉంది. ఇది మొన్న జూలై 23 నాడు కూడా పంపారు, కానీ పంపలేదని పదే పదే చెబుతుండు. ఆ పంపలేదన్న ఆ పాపం మీకే చుట్టుకుంటుంది. కల్తీ ఉందని తెలిసి కూడా పంపకుండా కలిపారంటే ఆ పాపం ఇప్పుడున్న యంత్రాంగానికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ఈవోకే చుట్టుకుంటుంది. మీరు ఎందుకు చెప్తున్నారు ఆ పాపం గురించి పదే పదే? మీరు చేసిన పాపం గురించి అనేది ఇలా అర్థం కాని ప్రశ్న. జూలై 23 జగన్మోహన్ రెడ్డి లేడు, కరుణాకర్ రెడ్డి లేడు, వైవి సుబ్బారెడ్డి లేడు, లేకపోతే ఇప్పుడున్న ఈవో గారు ఉన్నాడు తప్ప పాత ఈవోలు లేరు, పాత యంత్రాంగం లేదు. అయినప్పటికీ పదే పదే రాజకీయం రాద్ధాంతం కోసం శ్రీవారిని ఈ రాజకీయాల్లోకి లాగటం పెద్ద తప్పు. అది జగన్ పాలనలో పెట్టుబడుల విలువ, పారిశ్రామిక అభివృద్ధికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సాహం. కోవిడ్ సమయంలోనూ పరిశ్రమల చేయుత, జగన్ ప్రభుత్వం ప్రోత్సాహంతో భారీగా పరిశ్రమలు రాక 2021 నుంచి 24 మే వరకు 61,295 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు. ఇదే సమయంలో 179 యూనిట్ల ప్రారంభం, వాస్తవ రూపంలో 76,278 కోట్ల పెట్టుబడులు. 2022లో 45,301 కోట్ల పెట్టుబడులతో అగ్రస్థానంలో రాష్ట్రం. డిపిఐఐటి తాజా గణాంకాల్లో వెల్లడి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే తాజా గణాంకాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో ఏపీకి పెట్టుబడుల వెల్లువగా వచ్చింది. 76,270 కోట్లు వచ్చిందట పెట్టుబడులు. దాంట్లో 179 యూనిట్లు కూడా ప్రారంభమైనాయి. ఒక్క 2022లోనే 45,000 కోట్ల చిల్లర, 45,301 కోట్ల పెట్టుబడితో దేశంలో అగ్రస్థానంలో పెట్టుబడులు రావడం. ఈ ప్రభుత్వం పైన గతంలో ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పదే పదే పెట్టుబడులు రావట్లేదు, పెట్టుబడులు తేలేదు. అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి దేశంలో ఎవడు రావట్లేదు పెట్టుబడులు పెట్టడానికి. ఆయన ఏదో తీవ్రవాద ఉగ్రవాద అన్నట్టు చెప్పారు. మరి ఒక్క 2022లోనే 45,301 కోట్ల రూపాయలతో దేశంలో అగ్రస్థానంలో పెట్టుబడులు ఉందట. మొత్తం 76,278 కోట్లతోని పెట్టుబడులు గడిచిన 3-4 సంవత్సరాల్లో వచ్చినాయని తాజా గణాంకాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంటూ చెప్పింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో పెట్టుబడులు వెళ్ళు వచ్చిందని దీన్ని ఒప్పుకోదు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కానీ, పచ్చ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, పచ్చ పత్రికలు కానీ దీన్ని ఒప్పుకోవు. ఒక్క రూపాయి కూడా రాలేదనే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అయిపోయింది, అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక ఆయన పొగిడిండు, ఈయన అద్భుతం అన్నాడు అని చెప్తారు తప్ప ప్రజలు అద్భుతం అన్నది చెప్పరు. ఎవరో ఢిల్లీలో ఉన్నాయనో, ముంబైలో ఉన్నాయనో సినీ నటుడో చెప్తుంటాడు అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పినట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వార్తలు వస్తాయి. కానీ అక్కడ బాధిత ప్రజలు చెప్పినట్టు వార్తలు రావు, బాధిత ప్రజలది పట్టించుకోరు. ఇది ఒక వార్త. వైసీపీ కేంద్ర కార్యాలయంపై బీజేవైఎం దాడి, ఉన్మాదులు తలదన్నే రీతిలో బీజేవైఎం కార్యకర్తల వీరంగం. పార్టీ కార్యాలయం గేటు దూకి లోనికి వెళ్లే ప్రయత్నం, రాళ్లు, రంగు ప్యాకెట్లు విసురుతూ వికృతానందం. నిలువరించబడిన పోలీసులు, భద్రతా సిబ్బంది పైన దాడి, పోలీస్ అవుట్ పోస్ట్ అద్దాలు ధ్వంసం. చివరిలో తాపీగా వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలింపు. దాడిని తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం పైన బీజేవైఎం అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన యువమోర్చా వాళ్ళు దాడి చేశారు. తిరుమల తిరుపతి లడ్డూలో నెయ్యి కలిసింది అని, కల్తీ నెయ్యి. కానీ దాడి చేయాల్సింది ఎక్కడ కాదు, దాడి చేసి దాన్ని ఇంకా పబ్లిసిటీ చేయటం కాదు. జూలై 23 కల్తీ నెయ్యికి ట్యాంకర్ వచ్చింది, దాన్ని వెనక్కి పంపకూడమే కలిపినమని చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ప్రభుత్వం పైన ఖండించండి, ప్రభుత్వం పైన దాడి చేయాలి వాస్తవంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాడిన నెయ్యికి సంబంధించిన లడ్డూలు లేవు, ఆ నెయ్యి లేదు. ఎట్ట తెలిసింది కల్తీ జరిగిందని మీకు? ఎక్కడి నుంచి వచ్చింది కల్తీ జరిగిందని రిపోర్టు? ఆ నెయ్యే లేనప్పుడు రిపోర్ట్ ఎట్టవుతుంది, టెస్ట్ ఎట్ట చేస్తారు? ఆ లడ్డు వేయలేనప్పుడు అందులో ఏం కలిసిందని ఎడతెలుతుంది. ఇవాళ తయారవుతున్న లడ్డూలను పరీక్ష చేస్తే, ఇవాళ వాడుతున్న నెయ్యిని పరీక్ష చేస్తే కల్తీ ఏం తేలిందంటే ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ యంత్రాంగం లోపం. కాబట్టి మీరు ప్రభుత్వం పైన మీరు దాడి చేయాలి అనేది ఇవాళ భక్తులు మాట్లాడుకుంటున్నారు. కానీ మీరు భక్తి పేరుతో వేరంగాన్ని సృష్టించి ఒక రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ రకమైన ఉన్మాద రీతిలో చేయడం కరెక్ట్ కాదు అనేది సాక్షి పేపరు రాస్తుంది. బగ్గుమాన దళితులు ఏలేరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు చించివేయడంపై తీవ్ర ఆగ్రహం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలో అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు. ఇది బగ్గుమన్న దళితులట, మొత్తం దళిత సంఘాలు పెద్ద ఎత్తున బగ్గుమన్నాయి.
ఆయన ఉండి ఎమ్మెల్యే అనుకుంటా రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపిండట. ఆ ఫ్లెక్సీని చింపినందుకు మొత్తానికి బగ్గునని ఇగో పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అవమానించడంపై దళిత సంఘాలు బగ్గుమన్నాయి. దళితులను దుర్భేషలాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చించేయడంపై తీవ్రంగా స్పందించాయి. ఇది ఆయన గారి పరిస్థితి. ఉండి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే దళితుల్ని నోటికొచ్చిన బూతులు తిడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చెప్పిండట. ఇది మొత్తానికి దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినాయి. ఆయన పైన కేసు పెట్టాలి, అట్రాసిటీ కేసు అని చెప్పి డిమాండ్ చేసినాయి. కానీ అంత ఈజీగా పెడతారు అధికార పార్టీ ఎమ్మెల్యేనే. ఆయన ఏది చేసినా రైటే అంటారు తప్ప అంత ఈజీ కేసు ఏం బెటరు. పంతంపై కేసు నమోదుకు మీనమేషాలు. దళిత ప్రొఫెసర్ను బూతులు తిట్టి దాడి చేసిన దిక్కు ముక్కు లేదు. కేసు నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వం. రంగరాయ ప్రిన్సిపల్ ఫిర్యాదుపై పోలీసుల విధాసింత. 24 గంటలైన ఎఫ్ఐఆర్ నమోదుకు వెనకడుగు. దశల వారీగా ఉద్యమానికి వైద్యులు సిద్ధం. ఇది రంగరాయ కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ ఒక ప్రొఫెసర్ పైన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ పైన పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన పార్టీ నుంచి, మళ్ళీ ఏదో మామూలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కాదు, జనసేన పార్టీ ఒక మార్పు కోసం వచ్చిన మేము రాజకీయాలను మారుస్తాం అన్నాడు. ఏం మార్పు? అమ్మలక్కలు తిడుతూ బూతులు తిడుతూ డాక్టర్ల పైన దాడి చేయటం మార్పు? అది ప్రత్యక్షంగా వీడియో ఉంది. అయినా ఈరోజు వరకు ఉప ముఖ్యమంత్రి గారు నీతులు చెప్తుండు. ఏంది? ప్రయాచిత్త దీక్ష చేస్తుండు. ఆ దీక్ష చేయాల్సింది ఇక్కడ మీరు ప్రయాచిత్త దీక్ష చేయాల్సింది. నేను తప్పు చేసిన మార్పు కోసం వచ్చిన కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు మార్పు కాదు, ఈ రకమైన మార్పు తేడా నాకు అవమానకరం అని చెప్పి ఇక్కడ చేయాలి ప్రయాచిత్త దీక్ష. ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి మీరు. నిజంగానే మీరు మార్పు కోసం వస్తే మీరు మార్పు చేయదలుచుకుంటే ఆ ఎమ్మెల్యే పైన ఇయ్యాట కూడా ఎఫ్ఐఆర్ లేదాడు. దిక్కు మొక్కులేడు ఒక ప్రొఫెసర్, డాక్టర్, వైద్య వృత్తిలో ప్రొఫెసర్. ఆయన అత్యంత పవిత్రమైన వృత్తి. దాడి చేసిన ఎమ్మెల్యే పోయి ప్రజాప్రతినిధి. ఇక ప్రజలు ఏం చేయాలా? ఇది ఆయన పైన మేనమేషాలు లెక్కేస్తానట. మేనమేషాలు లెక్కేస్తారు. ఇక అది ముందు పడదావు. చంద్రబాబు మార్కు కుట్ర. తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు? కేసు పెడితే నెయ్యి కల్తీ జరగలేదని రుజువు అవుతుందని వెనకంజా కేవలం దుష్ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందే యత్నం. నేరం జరిగిందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి ఎంతో ప్రాశస్త్యమైన చరిత్ర కలిగిన పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపితే ఏం చేయాలి? వెంటనే కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీపై ఫిర్యాదు చేయాలి. ఎందుకు కేసు పెట్టాలి? తప్పు జరిగితే తప్పు జరిగితే ఎవరి మీద కేసు పెట్టాలా? తప్పు జరిగింది జూలై 23 నాడు. ఇప్పుడున్న యంత్రాంగం పైన, అప్పుడున్న కంపెనీ పైన పెట్టాలా? ఎవరి పైన పెడతారు కేసు? జగన్మోహన్ రెడ్డి పైన పెట్టడానికి లేదు, లేదంటే ఆయన ప్రభుత్వంలోని అధికారుల పైన పెట్టడానికి లేదు. ఎందుకంటే అప్పటి రిపోర్ట్లు కానీ, అప్పుడు నెయ్యి కానీ, అప్పుడు లడ్డూలు లేవు. జరిగింది ఇప్పుడు ఇష్యూ కాబట్టి కోర్టు తీసుకోదు, ఇప్పటిదే తీసుకుంటుంది. ఇప్పుడు అంటే మళ్ళీ ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట కాబట్టి జస్ట్ రాద్ధాంతం ప్రచారం చేస్తే అయిపోయా. ఇది విశ్వాసం, నమ్మకానికి సంబంధించింది కాబట్టి నిజంగానే కలిపిండు జగన్మోహన్ రెడ్డి అట. పాపం ఆయన కలిపి ఇట్లా అపవిత్రం చేసిండంటే కొంతమంది నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది తప్ప నిజంగానే తప్పు జరిగి ఉంటే ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్న పరిస్థితి. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. లడ్డు అపచారంపై సిట్టు దర్యాప్తు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో బృందం అని చెప్పి సీఎం గారు చెప్పిండు. లడ్డు అపచారంపై సిట్టు దర్యాప్తు అట. ఈ సిట్టు ఉండదు, సిట్టు స్టాండ్ తప్ప దీంట్లో అయ్యేది లేదు, మన్ను లేదు. ఇట్లాంటి సిట్లు చాలా చూసినాం. సిట్టు దర్యాప్తు ఎత్తే ఏమొద్ది? వాళ్ళు సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి దర్యాప్తు అడుగుతున్నారు. చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే అని వాళ్ళు అడుగుతుంటే సిట్టేసి స్టాండు సిట్ అని కూర్చోబెట్టే కార్యక్రమం. ముందే మీరు స్టేట్మెంట్లు ఎత్తంటే ఆడేం జరిగింది, ఏమి నివేదిక ఇవ్వాలని మీ స్టేట్మెంట్లు, మీ మనోభావాల రూపంలో తెలుతుంటే ఆ సిట్కి అర్థమే ఉంది, పరదమే ఉంది. ఏ ఆచింది దీనిపైన కాదు, ఈ అపచారం పైన. అపచారం జరిగిందో లేదో కానీ ప్రచారం పేరుతో అపచారం చేస్తున్నారు మీరు. దానిపైన కూడా సిట్టేయండి. చర్చికి అపవిత్రత జరిగితే ఊరుకుంటావా? జగన్కు పవన్ సూటి ప్రశ్న. లడ్డూ నెయ్యి కల్తీని ఆయన ఎలా సమర్థిస్తారు? జంతువుల కొవ్వు కలపడం దుర్మార్గం. అయోధ్యకు అవే లడ్డూలు పంపారు. ఇంకా పెద్దగా చేస్తాడు దీన్ని పవన్ కళ్యాణ్ గారు. దేశం మొత్తం విస్తరించేటట్టు ఈ సెంటిమెంట్ని అయోధ్య కట్టి ఈ లడ్డూలు పంపారు. అయోధ్యకు పంపిన రోజు అసలు ఈ నెయ్యి వాడారా?
ఆ నెయ్యిలో కల్తీ ఉందా? అయోధ్య ఓపెనింగ్ ఎప్పుడు? ఆ లడ్డూలు పంపింది ఎప్పుడు? మీరు మాట్లాడేది ఎప్పుడు? ఏది నోటికొస్తే అది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు చర్చిలో అయితే ఇట్లా ఉంటావు అంటే, అంటే డివిజన్ చేస్తున్నారు సమాజాన్ని. అంటే క్రిస్టియను, ముస్లిము, హిందూ, ఒక ముఖ్యమంత్రి మీరు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండరు. మీరు డివిజన్ చేయొద్దు. చర్చ్ ఏంది, మసీద్ ఏంది, మందిర్ ఏంది, ఏదైనా ఒకటే. ఆ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టే కార్యక్రమాలు మీరు చేయకూడదు. మళ్ళా రామాలయానికి, అయోధ్య రామాలయము కూడా ఇయ్యే పంపినం. అంటే అక్కడేదో అపవిత్రత జరిగింది. మరి అక్కడ కూడా సంప్రోక్షణ చేయాలనా? ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలనా మోడీ గారు? ఇదంతా ఒక రకమైన సెంటిమెంట్‌ని రెచ్చగొడతారు కానీ ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే అయోధ్య రామాలయం ఓపెనింగ్ అయింది ఎప్పుడు? అయ్యాల నెయ్యి ఇయ్యాలే ఆడ ఉంది. అయ్యాల లడ్డూలు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా టెస్ట్ చేసిందారా? ఎట్లా చెప్తున్నారు మీరు కల్తీ జరిగిందని? జరిగింది ఇయ్యాల. దీనిపైన మాట్లాడాలి తప్ప పదే పదే సైనికులు రైలు వెళ్లే పట్టాలపై డిటోనేటర్లు పెట్టారట. మధ్యప్రదేశ్లో ఘటన, యూపీలో పట్టాలపై సిలిండర్లు. ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ రైళ్లు పోతుంటే ఆకతాయిలు పెట్టే కార్యక్రమం చేస్తుండ్రు, రైళ్ళని డేంజర్ జోన్లోకి తీసుకోవడానికి. ఇది సైనికులు ప్రయాణించేట. దీని వెనక పెద్ద కుట్ర ఉందా ఏమన్నా? సైనికులు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. డిటోనేటర్లు పెట్టారట, గ్యాస్ సిలిండర్లు పెట్టి రైలు పట్టాల పైన చేశారట. మరి ఇగో ఇట్లాంటి వాటిపైన ఇది దేశానికి సంబంధించింది, దేశభక్తికి సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది. ఇట్లాంటి పైన వేయాలా సిబిఐ దర్యాప్తులు. ఇప్పుడు దీన్ని అంత ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ. సైనికులు పోయే ట్రైన్కి అడ్డం పెట్టారంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది. మొత్తం సైనికులను మంట కలిపే కార్యక్రమం ఏమైనా చేశారా? వాళ్ళ మట్టు పెట్టే కార్యక్రమం ఏమైనా చేశారా? ఎందుకు డిటోనేటర్లు పెట్టారు? ఎందుకు గ్యాస్ సిలిండర్ పెట్టారు? పెద్ద ప్రమాదానికి తెరలేపారా? ఇంకా ఎట్లా లక్కీగా గుర్తించారు పాపం. లేదంటే ఎంత పెద్ద ప్రాణ నష్టం జరిగేది. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఎక్సైజ్లో బదిలీల ఫైరులాట. ఉమ్మడి కృష్ణా జిల్లాకు భారీగా డిమాండ్. ప్రస్థానం కాపాడుకునే పనిలో కొందరు, జిల్లాకు రావడానికి మరికొందరు ప్రయత్నం. కూటమి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు. ఇప్పటికే పలువురుకు అందిన సిఫార్సు లేఖలు. వైసీపీతో అంటగాగిన వారికి ఇవ్వడంపై విమర్శలు. అది మీ బాధ. ఈ వార్త బాధ ఏంటంటే వైసీపీతో అంటగాగిన వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వడం అనేది ఆంధ్రజ్యోతికి కడుపు మంట తప్ప ఎక్సైజ్లో బదిలీలు, ఫైరోలు, లంచాలు, డబ్బులు వ్యవహారం రాయరు. ఈ బదిలీలలో ఫైరోలు అంటే ఆ ఫైరోలు వెనక తెలుగుదేశం పార్టీ నాయకులు 10 నుంచి 15 లక్షల రూపాయలు సిఫార్సుకి, పోస్టింగ్కి తీసుకుంటున్నారు అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయని చర్చ జరుగుతుంది బయట, ప్రచారం. అది రాయాలి ఆంధ్రజ్యోతి. అక్కడ ఏం రాసింది? వైసీపీతో అంటగాగిన వారికి ఇవ్వడం పైన అయోమయం ఉందట, విమర్శలు వస్తున్నాయట. దానికంటే విమర్శలు ఏమొస్తున్నాయి తెలుసా? 10 నుంచి 15 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు పోస్టింగ్ అనే విమర్శలు వస్తున్నాయి. అది రాయండి. అది రాస్తే మీ వార్తకు విలువ ఉంటుంది, వార్త నమ్ముతారు. అసలుది రాయకుండా కొసరద రాశారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. రైట్. జలపాతంలో 3 వైద్య విద్యార్థులు గల్లంతట. ఒక్కసారిగా వర్షం కురవడంతో పెరిగిన నీటి ఉధృతి. మరో 2 కాపాడిన ఒడిశా యువకులు. నిత్యం చదువులతో నిమగ్నమైన విద్యార్థులు ప్రకృతి ఒడిలో గడపాలని విహారయాత్రకు వచ్చారట. ఉత్సాహంగా అక్కడి జలపాతంలో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహించి 5గురు కొట్టుకుపోయారు. వీరిలో 2ని అక్కడున్న వారు కాపాడారు. 3 గల్లంతయ్యారు. ఈ ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడు మిల్లిలో చోటు చేసుకుంది. స్నేహితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రమ పాఠశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం ఆశ్రమం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్య విద్యార్థులు ట్రావెలర్ వాహనంలో ఆదివారం వచ్చారు.
జలతరంగని జలపాతం వద్దకు చేరుకొని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. జలపాతం ఉధృతి పెరగడంతో 5గురు కొట్టుకుపోయారు. అందులో విజయనగరానికి చెందిన హరిణి ప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరిని ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడారు. రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణి ప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైన వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సిహెచ్ హరిదీపు, విజయనగరానికి చెందిన కోసిరెడ్డి సౌమ్య, బాపట్ల చెందిన బి అమృత ఉన్నారు. వీళ్ళు ముగ్గురు పాపం గల్లంతయ్యారట. మొత్తం ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ ఏది సేద తీరడానికి అట్లా విహారయాత్రకు పోయారట. అక్కడ జలపాతానికి సంబంధించి ఫోటోలు దిగుతుండట. అక్కడ చూస్తుంటే 5గురు గల్లంతయ్యారు. ఒక ఇద్దరిని కాపాడారు ఆల్రెడీ. ఇద్దరిలో ఒకళ్ళ పరిస్థితి మళ్ళీ విషమంగా కూడా ఉందట. ఈ ముగ్గురు అయితే అసలు గల్లంతయ్యారు. పాపం ఎక్కడ పోయారో తెలియని పరిస్థితి. ఒక్కసారిగా వరద వృద్ధి వచ్చింది. ఈ మధ్యకాలంలో వర్షాలు వస్తుంటే కొంతమంది పిచ్చి పరాకాష్ఠకు చేరి రీల్స్ పేరుతోని అక్కడ వరద వస్తూనే ఉంటుంది, రీల్స్ తీస్తుంటారు. అక్కడ పెద్ద పెద్ద అలలు వస్తుంటే రీల్స్ తీస్తుంటారు. ఆ అలొచ్చి కొడితే లోపల పోయి గుంజపోయిన దాఖలను చనిపోయిన వాళ్ళు ఉన్నారు. లేదంటే చిన్న చిన్న కట్టల మీద, ఒడ్డుల మీద నిలబడి ఇక అంచు మీద నిలబడతారు. అంచు మీద నిలబడి ఈ రిజర్వాయర్ల దగ్గర వాటికాడ రీల్స్ వీడియోలు తీస్తుంటే జారిపోయి దాంట్లో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇగో ఈ వికృతి చేష్టలు ఉన్నాయి. ఇగో ఇట్లాంటి ఇప్పటికైనా ఇట్లాంటివి చూసైనా జాగ్రత్త పడాలి. వీళ్ళు పాపం దురదృష్టవశాత్తు అందులో వరదలో కొట్టపోయారు, గల్లంతయ్యారట. ఇంకా తెలవని పరిస్థితి. ఇది ఈనాడు సంబంధించి ఆంధ్రప్రభ. నిజాలు నిగ్గు తేల్చండి. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం ఇది. వాస్తవాలు ప్రపంచానికి తెలియజేయాలి. రాజకీయాల కోసం స్వామివారి అంశాన్ని చంద్రబాబు నాయుడు వాడుకోవడం దుర్మార్గం. ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారు. సుప్రీంలో మరో పిటిషన్. అత్యున్నత న్యాయస్థాన పరీక్షలో సిట్తో విచారణ జరిపించాలి. హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ ఫిల్ దాఖలు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మాజీ సీఎం జగన్పై ఫిర్యాదు, కేసు నమోదట. లడ్డూ పైన సుప్రీంలో మరో పిటిషన్ వేశారంటే హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ పిల్ దాఖలు. అత్యున్నత న్యాయస్థాన పరీక్షలో సిట్తోని దర్యాప్తు జరిపిండని అట జరపరు. అట జరిపితే దీంట్లో రాజకీయాలు బయటపడతాయి, రాద్ధాంతాలు బయటపడతాయి. కానీ అవి అంత ఈజీగా ఏమి జరపరు. వాళ్ళు ఒక సిట్ వేస్తారా, సిట్ ఏదో రిపోర్ట్ ఇద్దా అయిపోయా, ఇక ఇదే జరిగింది, ఇదే అద్భుతాలు అని చెప్తారు. మేము కనిపెట్టిన అద్భుతం అని. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.